మనుల కోసం జరిగే ఈ పోరాటం మరింత బలంగా మారింది. ప్రతి ఒక్క రాక్షసుడి కన్ను ఆ అడవిలో ఉన్న మనుల మీద పడింది. ఈ వచ్చే శివరాత్రి నాడు ఆ దివి అంతం సజీవం. పూర్వం దేవుళ్ళు దేవతలందరూ కలిసి సముద్రం అడుగున ఉన్న మదనాంచల పర్వతంలో నుంచి అమృతం తీశారు. కానీ అమృతం తీయగా అది రాక్షస జాతికి చిక్కలేదు. ఆ అమృతంలో నుండి ఏర్పడిన 2 మణులు భూమి మీద వచ్చి పడ్డాయి. ఆ మణులను దక్కించుకునేందుకు మానవులు చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో అధిరుడు కూడా ఒకడు. కానీ ఆ మణుల చుట్టూ ఒక నాగబంధనం ఏర్పడింది. ఆ నాగబంధనాన్ని దాటి ఎవ్వరూ వెళ్ళలేరు. ప్రయత్నించినా ఆ నాగబంధనానికి బలి కావాల్సిందే. ఆ మణులను దక్కించుకోవాలి అంటే 100 మంది మానవుల ప్రాణాలు బలి ఇవ్వాలి. ఆ విషయం తెలుసుకున్న భైరవుడు అప్పటి నుండి మానవులు అందరి ప్రాణాలు బలి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది శివతాండవులో 2వ అధ్యాయం. ఇప్పుడే కథ మొదలైంది. రుద్ర మరియు సమీర్ ఇద్దరు చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. ఇతని పేరు కోటి, రుద్ర వాళ్ళ నాన్న. ఇతడు మా ఊరి ప్రెసిడెంటు. కోటికి వ్యతిరేకంగా ఇంతవరకు ఎవ్వరు ప్రెసిడెంట్ నామినేషన్ వేయలేదు. ఒకనాడు కోటి రుద్రతో పాటు సమీర్ని కూడా కూర్చోబెట్టుకొని ఆ మనుల గురించి వివరించాడు. కోటి చెప్పిన మాటలు ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు. అయితే ఒకనాడు రుద్ర వాళ్ళ నాన్న కళ్ళు ఊరవతల ఉన్న ఆ మనుల మీద పడింది. మనుల కోసం కోటి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి అతని ప్రాణం కూడా బలి తీసుకుంది. తన తండ్రి చావుని రుద్ర జీర్ణించుకోలేకపోయాడు. సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట.
నాన్న నీకై ప్రాణం ఇవ్వను, ఇదిగో ఇది నా మాట. నిజాలెలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. ఈ కంకలు నీలాలనతో సరితూగవు, ఇది నిజము. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలనే జయించిన తలొంచి నీ వెనకే. నాన్న నువ్వు నా ప్రాణం అనిగా సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వను, ఇదిగో ఇది నా మాట. నిజాలెలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. కోటి చనిపోయాక రుద్ర మరియు సమీర్ స్నేహం దూరం అయిపోయింది. ఆ మణులు రుద్ర తండ్రిని బలి తీసుకున్నాయని రుద్రకి అర్థమైంది. ఆ క్షణం నుంచి రుద్ర కూడా ఆ మణుల మీద కన్నేశాడు. ఈ చేత్తో వాని ప్రాణాలు తీసేదాకా వదలను. నా ప్రయత్నానికి అడ్డొస్తే ఆఖరికి ఆ దేవుడైనా సరే చావాల్సిందే. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తా, కానీ వాని చంపేసేయి. ఈరోజు రాత్రే ఆ పని పూర్తి కావాలి. సమీర్ని చంపడానికి రుద్ర మనుషులను పంపించాడు. ఆ రోజు రాత్రి సమీర్ని చూసి అందరూ భయంతో ఎందుకు వెళ్ళిపోయారో సమీర్కి ఇంకా అర్థం కాలేదు. కానీ అసలు నిజం ఏంటంటే సమీర్ దగ్గర ఉన్న ఆ మనే సమీర్ని రక్షించింది.
నిన్న రాత్రి నన్ను 10 మంది చంపడానికి ప్రయత్నించారు, కానీ ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మనోజ్ గారిని ఎందుకు చంపినవరా? అరే ఏం మాట్లాడుతున్నావురా? మనోజ్ గారిని నేను ఎందుకు చంపుతా? ఆపరా నీ నాటకాలు. మనోజ్ గారిని ఎందుకు చంపినవరా? వాడు మన దోస్తు గారు రా, వాడిని నేను ఎందుకు చంపుతారా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావారా? అరే మనోజ్ గారిని చంపింది నువ్వే. అవునరా, మనోజ్ గారిని చంపింది నేనే. ఎందుకు చంపినవరా? శివతాండవుల వజ్రం నీ స్నేహితుని దగ్గర ఉంది. ఆ వజ్రం నాకు ఇస్తే నీకు 2 కోట్లు ఇస్తా. సమీర్ గారిని చంపేసేయి. సమీర్ గారిని చంపే బాధ్యత నాది, ఇక వదిలే. అరే అసలు ఏం చేస్తున్నావురా? అవును, సమీర్ గారిని చంపబోతున్నా. అరే ఏం మాట్లాడుతున్నావురా? వాడు మన ఫ్రెండ్ రా. నాకు డబ్బు కన్నా ఏది ముఖ్యం కాదు. డబ్బు కోసం స్నేహాన్ని చంపడమేంద్రా? నేనెవ్వరి మాట వినను. ఖచ్చితంగా వాడిని చంపి తీరుతా. అరే నా మాట వినరా? స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడమైనా సరే, ప్రాణాలు తీయడమైనా సరే నేను సిద్ధమే. అందుకే చంపినరా? నాకు డబ్బు కన్నా నువ్వే ముఖ్యం రా. ఆ మణులలో ఒక మణి నా దగ్గరే ఉంది. రక్తపాతంతో ఈ కథ ముందుకు సాగుతుంది. అయితే ఈ కథలో ఇంకో కీలక పాత్ర కూడా ఉన్నాడు. పాతిక సంవత్సరాల ముందు 2 మనులు ఏర్పడ్డాయి. ఆ మనులకు 2 మ్యాపులు ఉన్నాయి. అయితే నిధులకు సంబంధించిన మ్యాపు రుద్ర దగ్గర ఉంది, కానీ మనులకు సంబంధించిన మ్యాపు నా దగ్గర ఉంది. ఇక ఆట మొదలైనట్టే. ఇక శివతాండవులో ఆఖరి ఘట్టం మొదలైనట్టే. యుద్ధానికి సిద్ధమవ్వండి.